అన్నట్టుగా చిత్రీకరించడమే నేను కరెక్ట్ కాదని అనేది చెప్తా ఉన్నా. ఇలా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టీ హబ్ సెంటర్ని మన హైదరాబాద్లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో. అంటే ఎన్నో ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అసెన్షర్, డెలాయిట్, యాపిల్ ఇట్లాంటి సంస్థలు మొత్తం వచ్చి ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలను కొనసాగించడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ మనకు గ్లోబల్ గా ప్రపంచ స్థాయి గుర్తింపు అనేది వచ్చినటువంటి పరిస్థితి. ఇలా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2013లో 4.5 కోట్ల చదరపు అడుగులు ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్, గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ఇలా 2023లో దాదాపు 12.5 కోట్లకు చేరింది. అవన్నీ ఎట్లా చేరినాయండి? గడిచిన 9-10 సంవత్సరాలలో ఈ మౌలిక వసతుల ఏర్పాటు మన యొక్క ఆదాయ వనరుల సోర్సెస్ ను పెంచుకోవడం వల్లనే జరిగింది. కేవలం అన్న ఏమన్నాడు అంటే ఇంతకు ముందుకు భూములు అమ్ముతున్నారు, ఓన్లీ భూములు చేసిరు గతంలో అని కూడా అన్నారు. ల్యాండ్ ఒక్కటే అమ్మడం కాదండి, ల్యాండ్ ఒక్కటే అమ్మడం కాదు. ఇక్కడ వసతులు ఏర్పాటు చేసినాము, వనరులు ఏర్పాటు చేసినాము, తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ 2 సంవత్సరాలలో విధ్వంసం మళ్ళీ మొత్తం ఉల్టా అయిపోయింది అంతా. అంటే ఇక్కడ వచ్చే కొత్త కంపెనీ లేదు, రియల్ ఎస్టేట్ ఢమాల్ అనిపించింది. ఏదో మసిఊసి మారేడుకాయ చేసినట్టు ఇక్కడ రాయదుర్గం అని చెప్పి, అక్కడ ఏదో ఫ్యూచర్ సిటీ అని చెప్పి వేల రూపాయలు ఇలా పొద్దున చూసిన నేను పేపర్లో కూడా ఆ రావిర్యాల అని ఫ్యూచర్ సిటీ దగ్గర 83,500 రూపాయల గజం పోయింది అని చెప్పి ఆడ 25,000కి ఇయనికే తయారున్నారు. ఆడ 20,000కి ఇయనికే తయారున్నారు అమ్మనీకే. ఈ 83,500 ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ గా దీన్ని క్రియేట్ చేయడం ఎందుకు? రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తము కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అనేది నేను ఈరోజు అంటా ఉన్నా. మిత్రుడు మాట్లాడిండు గత ప్రభుత్వంలో కూడా అమ్మిర్రు అని చెప్పి. నేనేమంటానండి, ఇంతకుముందు పాపారావు గారు చెప్పారు ఏదైతే బీజేపీ ప్రభుత్వ హయాంలో. ఇవాళ గుజరాత్ లో కూడా వీళ్ళు గిఫ్ట్ సిటీ అని ఒకటి ఏర్పాటు చేసిరు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో నోయిడా ప్రాజెక్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసిరు. అదేవిధంగా మధ్యప్రదేశ్ లో పిఏఎం, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళు కూడా పెట్టి అక్కడ కూడా భూములు అమ్ముతున్నారు. అక్కడ కూడా మరి సంక్షేమ పథకాలకు కొంత డబ్బును వినియోగిస్తున్నామని చెప్పి ఆ ప్రభుత్వాలు చెప్తున్నాయి. అంటే మరి అక్కడెందుకు అమ్ముతున్నారు? గత ప్రభుత్వంలో అమ్మిరని మీరు చెప్తున్నారు కదా. నేను ఈ ప్రభుత్వం గురించి నేను మాట్లాడతా. గత ప్రభుత్వంలో మేము అమ్మింది సంక్షేమ పథకాల కోసము అమ్మడం జరిగింది. అయితే నేనేమంటున్నానంటే ఈ రోజు 237 కోట్లు పలికినది అనేది ఏదో వీళ్ళు వచ్చి 30 నెలల కింద కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేసినటువంటి అభివృద్ధి కాదు. ఒక ఇటుక పేర్చుకుంటా పోయి ఇలా 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి 10 సంవత్సరాలు ఈ తెలంగాణలో, అంటే ఈ తెలంగాణను కానివ్వండి, హైదరాబాద్ను కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో మనం డెవలప్ చేసుకున్నాం కాబట్టి అక్కడ అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు కల్పించినాం. ఇలా మెట్రో ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, అదేవిధంగా పెద్ద పెద్ద రోడ్లు, విశాలమైనటువంటి రోడ్లు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇట్లా అన్ని మౌలిక వసతులు అక్కడ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఆ ధర అనేది పలికింది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఇలా దాదాపు 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు మీరు ఆర్జించారు. ఏది ఇలా ఖజానా, మీ ప్రభుత్వ ఖజానాకు చేరింది. నిజంగా ఈ వచ్చినటువంటి డబ్బును ప్రజల సంక్షేమానికి వాడుతున్నారా లేకుంటే ఢిల్లీకి కప్పంగట్టనికి వాడుతున్నారా నాకు అర్థం అయితలేదు. ఇలా మీకు వచ్చినటువంటి ప్రతి రూపాయిని మీరు ఏదైతే ఆక్షన్లలో వచ్చినటువంటి డబ్బును మీరు దేనికి వినియోగించారో కూడా మీరు ఇలా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా కేవలం మేము అమ్ముకుంటూ పోతాము, మా ఖజానా నింపుకుంటూ పోతాము, ఇక మమ్మల్ని ఎవరు అడగొద్దు అనేది ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఎండగడతాము. ఖచ్చితంగా దాన్ని మేము ప్రజలకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా సుస్థిరమైనటువంటి పాలన ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చిరు. ఇవాళ మేము 42 పేజీలలో 420 హామీలు ఇచ్చి ఇక వాళ్ళ ప్రచారానికి ఇక మైకు పట్టుకుంటే ఇప్పుడు వారు కూడా చెప్తున్నారు, మీరు కూడా ప్రభుత్వ సంక్షేమానికి భూములంలో మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము దేనికి వినియోగించడం అనేది మేము చెప్తాం. మేము ఏమంటున్నాం అంటే దేనికి వినియోగించడం అనేది మేము చెప్పినాం ఆల్రెడీ, మళ్ళీ కూడా చెప్తాం. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు మీరు భూముల అమ్మకంతో వచ్చినటువంటి డబ్బును మీరు ఏం చేసిరు? ఇవాళ 4 లక్షల కోట్లు అప్పు చేసిరండి. ఇలా 30 నెలలలో 4 లక్షల కోట్లు అప్పు చేసిరు కదా. ఈ 4 లక్షల కోట్లు దేనికి వాడిరు? గతంలో కేసీఆర్ గారు
10 సంవత్సరాలు పనిచేస్తే కాగ్ నివేదిక చెప్పింది 3,70,000 కోట్లు అప్పు చేసిరని. 10 సంవత్సరాలలో 3,70,000 కోట్లు అప్పు చేసి ఈ తెలంగాణలో అనేకమైనటువంటి సంపదను సృష్టించి కోట్ల రూపాయల మౌలిక వసతులు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు చేసి నువ్వు ఏం చేసినావు నాకు అర్థమవుతుంది. ఇలా తెలంగాణ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం